ఆన్‌లైన్ బెట్టింగ్ విపరీతంగా పెరిగిపోతుందనమాట. వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి వారికి గాని, సమాజానికి ఎలాంటి అనర్థాలు ఉంటాయి? లాస్ట్‌కి అయన్నీ పోయి, ఆ తర్వాత సూసైడ్ చేసుకునే పరిస్థితికొచ్చినయి గూడా మేము చాలా కేసులు మనం పర్సనల్‌గా గూడా చూసామండి. ఇప్పుడు ఇల్లీగల్ అనేవి మనకెలా తెలుస్తది? లీగల్‌గా ఉన్నవని మనకెలా తెలుస్తది? యాక్చువల్‌గా ఈ గవర్నమెంటు కొంచెం మనకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి ఈ అంశం మీద. ఇప్పుడున్నటువంటి మనం కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని టార్గెట్స్‌గా చేసి నాన్ వెషన్ అయితే వాళ్ళు చేసినటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి యెస్. రీసెంట్‌లీ సజ్జనర్ గారితో మాట్లాడడం జరిగింది. అయితే మనం ఏం చేయలేమండి. దీంట్లో గవర్నమెంటో, మీరు, నేను లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏం చేయలేరు. నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్. సో, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో బెట్టింగ్ మాఫియా విపరీతంగా పెరిగిపోతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నటువంటి వారి మీద మనం చూసుకున్నట్లయితే చాలామంది నెగెటివ్‌గా ట్రోల్ చేయడం, ఇలాంటివి ప్రమోట్ చేస్తారని అయితే నెగెటివ్ థాట్స్ అయితే అందరికీ వచ్చేసినాయి అనమాట. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మన విజయ్ బాబు మైల గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్. జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆడియన్స్ అందరికీ నా నమస్కారాలు. ఓకే యెస్ సార్. ప్లీజ్. యాక్చువల్లీ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం చూసుకుంటే ఆన్‌లైన్ బెట్టింగ్ విపరీతంగా పెరిగిపోతుందనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ రీల్స్ బాగుంటున్నాయనో, వాళ్ళ ఓన్ కంటెంట్ చేస్తున్నారనో చెప్పేసి మనం వాళ్ళని ఫాలో అప్ అవుతూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళు ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి అనర్థాలు వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి వారికి గాని, సమాజానికి ఎలాంటి అనర్థాలు ఉంటాయన్న? బేసిక్‌గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటే మనం అది యాక్చువల్‌గా లీగల్‌గా చేయాలా? లేకపోతే ఇప్పుడు లీగల్‌గా బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్నారా లేదా? లేకపోతే అనాథరైజ్డ్‌గా బెట్టింగ్ యాప్స్ పెట్టారా? ఈ ఎలా చేస్తున్నారు ఏంటనేది ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి అసలు అవగాహన ఉండట్లేదు. ఆ! వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తే మనకెంతో కొంత వస్తాయిది అనే ఆలోచనలో ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది ఎవరంటే యంగ్ ఏజ్ టీనేజ్‌లో ఉన్నోళ్ళు. ప్రజలు పర్టిక్యులర్‌గా ఎంగేజ్. స్టూడెంట్సు ఏదో బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ గానీ, లేకపోతే ఇంకోళ్ళు గానీ, కామన్ మ్యాన్ కూడా దాంట్లో ఓకే. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి దీని ప్రభావంతో వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళ శక్తి కొద్దీ ఓకే. కొంచెం ఇప్పుడు ఏదో సమ్ అమౌంట్ తీసుకొచ్చి దాంట్లో పెట్టడం, ఆ! అవగాహన లేకుండా ఆడడం, దాంట్లో రకరకాల టాస్క్‌లు, రకరకాల గేమ్‌లు ఆడడం, ఓకే. లాస్ట్‌కి అయన్నీ పోయి ఆ తర్వాత సూసైడ్ చేసుకునే పరిస్థితికొచ్చినయి కూడా మేము చాలా కేసులు మనం పర్సనల్‌గా కూడా చూసాం అవి. ఓకే. ఇది చాలా ఇప్పుడు ఇప్పుడు సొసైటీ ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్యలు ఇదొకటి. ఓకే. సో, ఈ దీంట్లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పాత్ర ఏంటి? ఎట్లా వాళ్ళు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద మనం మాట్లాడాల్సొస్తుంది. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి లీగల్ అండ్ ఇల్లీగల్. ఇప్పుడు ఇల్లీగల్ అనేవి మనకెలా తెలుస్తది? లీగల్‌గా ఉన్నవని మనకెలా తెలుస్తది? అదే ఆ ఒక్క క్లారిటీ లేక ఇదంతా ఈ క్లమ్జీనెస్ ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు నిజంగా దానికి ఇది లీగలా? ఇల్లీగలా? అని తెలుసుకోవడానికి కామన్ మ్యాన్‌కి ఎవరైతే మొబైల్ యూజ్ చేసేవాడో లేకపోతే ల్యాప్‌టాప్ యూజ్ చేసేవాడో వీస్ వీళ్ళకి అవగాహన ఉండట్లేదు. ఓకే. దానివల్ల ఏమవుతుంది ఏదన్నా సొసైటీలో కొంచెం పేరున్నోళ్ళు, కొద్ది నేమ్, ఫేమ్ ఉన్నోళ్ళు ఎవరో నలుగురు ఏదో మాట్లాడి సో అండ్ సో ఎక్స్‌వైజెడ్ యాప్ ఉంది బావుంది. అవును. మేము అవి వాడాం, ఇవి వాడాం. నేను మొబైల్ పర్చేజ్ చేశాను. నేను బైక్ పర్చేజ్ చేశాను. ఇవే చెప్తుంటే అవునండి. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. అవును. అది అక్కడ మనకి క్లారిటీ లేదు. దాంట్లో యాక్చువల్‌గా ఈ గవర్నమెంటు కొంచెం మనకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి ఈ అంశం మీద. అవును. పర్టిక్యులర్‌గా స్టూడెంట్స్‌కి ఎవరైతే ఇప్పుడు ఈ కోర్సు ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ రాకుండా మధ్యలో ఈ మీన్ టైమ్‌లో ఉండి ఏదో ఒకటి చేసి సంపాదిద్దాం అనే భావనలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ దానికి ఓకే. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి దానికి ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది. లాస్ అవుతున్నారు అల్టిమేట్‌గా. ఓకే. దాన్ని అయితే ఇలాంటివి యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల తెలియక చేసామని కొంతమంది, తెలిసి చేస్తున్న వాళ్ళు కొంతమందనమాట. యెస్. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా ఈ కేసు ఇప్పుడు రీసెంట్‌గా రిజిస్టర్ అయిన కేసు చూసుకుంటే
బిఎన్ఎస్ మీకు కొత్త యాక్ట్లు ఐడియా ఉన్నాయి కదండి. Okay. బిఎన్ఎస్లో 318(4) కట్టారు. 318(4) అంటే చీటింగ్ మ్యానర్స్ వస్తుందండి అది. ఓకే. ఈ చీటింగ్ మ్యానర్లో ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం ఏదో ఒకటి ఇండ్యూస్ చేసే ప్రయత్నం, డిసీవ్ చేసే ఎదుటి మనిషిని లబ్ధి పొందాలి అనే ప్రయత్నం చేస్తే కనుక దీంట్లో అప్ టు 7 years పనిష్మెంట్ ఉందండి. ఓకే. ఫైన్ కూడా ఉంది ఈ పర్టికులర్గా ఈ సెక్షన్ వరకు. ప్లస్ ఇది కాకుండా ఇది ఓన్లీ ఈ గేమ్స్కి సంబంధించింది కాబట్టి దీంట్లో గేమింగ్ యాక్ట్ ఉంది, గ్యాంబ్లింగ్ యాక్ట్ రెండు ఉన్నాయండి. ఓకే. దీంట్లో ఇప్పుడు ఇది గ్యాంబ్లింగ్ కింద చూడవచ్చు, మనం గేమింగ్ యాక్ట్ కింద చూడవచ్చు. డైరెక్ట్ గేమింగ్ యాక్ట్ కింద కట్టారు సెక్షన్లు. ఓకే. గేమింగ్ యాక్ట్ కింద కడితే ఫస్ట్ టైం ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో లేదా ఏదైనా తప్పు చేశారో వాళ్ళకి ఒక 3 months పనిష్మెంట్ పడుతుందండి. ఓకే. 3,000 ఫైన్ పడుతుంది. ఓకే. అదే సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తే 6 months పనిష్మెంట్ అండి, 5,000 ఫైన్ పడుతుంది. మళ్ళీ థర్డ్ టైం సేమ్ పర్సన్ థర్డ్ టైం కూడా రిపీట్ చేస్తే రిపీట్ అఫెండర్ కింద చూస్తారండి, 1 year పనిష్మెంట్ పడుతుంది. రిపీట్ అఫెండర్. ఓకే. మళ్ళీ చేస్తే రిపీట్ అఫెండర్ కింద అవుతాడు అతను. ఓకే. అప్పుడు 1 year పనిష్మెంట్ పడుతుంది, 10,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. కేసు కూడా పెరిగే అవకాశం ఉందా దానివల్ల? దాంట్లో ఇంకా స్కోప్ లేదండి. అదే ఇప్పుడు ఎవరైతే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే మేనేజ్మెంట్ ఉందో దానికి సంబంధించి ఒక సెక్షన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఎవరైనా వచ్చి దాని గురించి దీంట్లో ప్రమోట్ చేసి ఇది ఇట్లా ఉంది బాగుంది ఆడండి అని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఈ సెక్షన్లో దానికి అవుతాయండి. ఓకే. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి బెట్టింగ్స్ టెలిగ్రామ్లోకి ఇన్వైట్ చేసుకుని తెలియకుండా చేస్తున్నారు చాలా వరకు అనమాట. వాళ్ళకున్న ఫాలోవర్స్ అందరినీ కూడా టెలిగ్రామ్లోకి రప్పించుకుని చేస్తున్నారు. ఇట్లాంటి బెట్టింగ్స్ యాప్స్ని ఆపడానికి అరికట్టడానికి గల ప్రయత్నం ప్రభుత్వంలో లేదంటారా? ప్రభుత్వం ఉందండి తప్పనిసరిగా. ఇప్పుడు గవర్నమెంట్ దానికి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో మనకు పర్టికులర్గా ఈ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళ కోసం పర్టికులర్గా ఒక సెక్షన్ ఉందండి. ఓకే. అది ఐటీ యాక్ట్ సంబంధించి 2000లో చేశారు, ఇవాళ కాదండి. యాక్చువల్గా ఉన్నాయి చట్టాలన్నీ, కాకపోతే అవగాహన లేకుండా మనం ఇది చేస్తే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ తెలియక చేస్తున్నారు ఇవన్నీ. ఓకే. మనకి ఐటీ యాక్ట్లో 66D ఉందండి. ఓకే. 66D ప్రకారం ఏంటంటే అండి, ఎవరైనా ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇంకోటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏది ఉపయోగించైనా సరే మనం ఎదుటి వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ దేన్నైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందండి. ఓకే. ఈ యాక్ట్ కడతారు. దీంట్లో 1 lakh వరకు ఫైన్ ఉంటుందండి. 1 lakh వరకు ఫైన్ ఉంటుంది. ప్లస్ 3 years పనిష్మెంట్ ఉంటుందండి. ఓకే. ఇది ప్రూవ్ అయితే, ఓకే, కోర్టులో ప్రూవ్ అయితే ఉంటుంది. ఇది కొంచెం డేంజరస్, దాని జోలికి వెళ్ళకూడదు. ఇది బాగా సీరియస్ యాక్ట్ అండి. అయితే ఇప్పుడు కొంతమంది మనకి తెలిసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, హర్ష సాయి కానివ్వండి, ఇంకా కొంతమంది యాంకర్ శ్యామల గారు కానివ్వండి, చాలా మంది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవే సెక్షన్లు వర్తిస్తున్నాయన్న? అందరికి సేమ్ సెక్షన్ అండి. ఓకే. అందరికి సేమ్ వర్తిస్తాయి. అంటే అందరు చేసి ఇప్పుడు దాంట్లో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయింది సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే. కాకపోతే సీరియల్ నెంబర్స్ మారితే తప్పితే సెక్షన్స్ సేమ్ అప్లికబుల్ అవుతాయండి. ఓకే. వీళ్ళందరికీ ఇప్పుడు కోర్టు బెయిల్ ఇస్తుంది అంటారా లేదా? ఇక్కడ దీంట్లో పనిష్మెంట్కి వచ్చేటప్పటికంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు BNS 318 subclass 4 ఏం చెప్తుందంటే అప్ టు 7 years పనిష్మెంట్ అండి. అప్ టు 7 years పనిష్మెంట్ అంటే దానికి అకార్డింగ్ టు సుప్రీంకోర్టు ఏదైతే మనకి గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 7 years అండ్ బిలో 7 years ఏ కేసు అయినా సరే స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ప్రొవిజన్ ఉందండి. ఓకే. అది స్టేషన్ ఆఫ్ SHO చేతిలో ఉంటుందండి. ఓకే. అంటే సో ఇప్పుడున్నటువంటి మనం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్గా చేసి నాన్ వేషన్ అయితే వాళ్ళు చేసినటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి రీసెంట్లీ సజ్జనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన లాస్ట్ టైం కూడా ట్వీట్ చేశారనమాట. ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ని లోకల్ బై నాని గురించి అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇట్లా నేను చేయడంగానే ఇప్పుడే సంపాదించాను 40,000 వెళ్ళి షాపింగ్ చేసుకో ఇట్లా అని ఒక యాడ్ టైప్లో చేశారనమాట, ప్రమోట్ చేశారు. అది చేయకూడదండి, అది తప్పు. అది అకార్డింగ్ టు ఏదైతే ఈ గేమింగ్ యాక్ట్ ఉందో గేమింగ్ యాక్ట్లో చెప్పబడిన దాని ప్రకారం అయితే అట్లా ఎవరు కూడా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అఫీషియల్గా అట్లా చెప్పకూడదు. నేను అంత ఎర్న్ చేశాను వెళ్ళండి. అది ఎవరు చేసినా తప్పే. అది దాన్ని సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, మనం పీపుల్ అవేర్నెస్ ఉండి అటువంటి వాటికి వెళ్ళకుండా మనం ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేసుకుంటేనే ఇది సాధ్యం. గవర్నమెంట్ లేకపోతే ఇంకోళ్ళు సమ్ XYZ లేకపోతే ABCD ఎవరో చెప్తే జరిగేది కాదు.
మెజారిటీ పీపుల్ ఆ బెట్టింగ్ యాప్స్ను నమ్మొద్దు, దానివల్ల మనకి అల్టిమేట్గా నష్టం జరుగుతుందనే అందరికీ తెలుసు. కాకపోతే ఏదో ఆశ, అతనికి వచ్చినాయి ఇతనికి వచ్చినాయి అని. హా, అది ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్టికులర్గా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వీళ్ళందరూ, వీళ్ళు తెలుసో తెలియకో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే. అదే ఇక్కడ మనం క్రైమ్ కట్టడానికి కారణమైందన్నమాట అది. అసలు వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ఎలా ఎలా అప్రోచ్ అవుతారు వీళ్ళకి అసలు? బెట్టింగ్ యాప్స్ అంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ పెట్టుకున్నాను. ఓకే. నేను ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తుంటాను. నాకు పిఆర్ టీము, మార్కెటింగ్ టీము, ఒక ఎండీని ఎవరో ఒక నలుగురు స్టాఫ్ ఉంటారు. ఓకే. వీళ్ళు ఎవరు ఏంటి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏం చూసుకుంటారు. ఓకే. చూసుకొని వాళ్ళు అప్రోచ్ అవుతారు. మీరు ప్రమోట్ చేయండి, ఇంత ఇస్తాం మీకు. ఆ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రమోట్ చేయకముందు మాకు ఒక 1,50,000 1,00,000 మంది కస్టమర్స్ ఉన్నారు. మీరు ప్రమోట్ చేసినాక ఒక 2 lakhs అయ్యారంటే ఆ 1,00,000 పెరిగిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే సేల్స్ ఫీల్డ్లో రాయల్టీ మాదిరిగా అట్లా ఓకే. వీళ్ళకి ఇంతనే ఉంటుంది. ఉమ్, అంటే ఇక్కడ రాయల్టీ అని చెప్పకూడదు కానీ ఈ విషయంలో ఓకే. అలా ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే మంత్లీ ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తారు. ఓకే. అది వాళ్ళు మధ్యలో ఉన్న అగ్రిమెంట్ బట్టి ఉంటుంది. అది ఓకే. అది బైలేటరల్ అగ్రిమెంట్ అంటారు దాన్ని. ఇద్దరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే అయితే రాసుకుంటారు అట్లా. ఓకే. ఈ అగ్రిమెంట్ కూడా అది ఇల్లీగల్ అగ్రిమెంట్, దాంట్లో ఎంటర్ అవ్వకూడదు. ఓకే. ఒకసారి మనం ఎవరైనా ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నాం అంటే అది లీగల్గా అబైడ్ అయిందా లేదా, లీగల్గా అబైడ్ అయిందా కాదా చూసుకొని అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వాలి. ఓకే. సో వీళ్ళు చేసిన మిస్టేక్ అదనమాట. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే మనం సోషల్ మీడియా ఏదైనా మనకి ఇంపార్టెన్స్ కావాల్సింది గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి యాడ్స్ టైప్లో వస్తున్నాయి అనమాట. అలాంటి వాటిని డైరెక్ట్గా వస్తున్నాయి, దాన్ని ఎవరు ప్రమోట్ చేయట్లా, ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ఎలా అరికట్టాలి మరి? ఇది ఎవరు? దాని మీద ఇప్పుడు ఒకటి సార్, దాంట్లో మనం ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తాం, ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రౌజ్ చేస్తాం, మీరు లేదా నేనో ఏదో చేస్తాం. ఓకే. ఈలోపు ఒక యాడ్ వస్తుంది, నాకు ఇష్టమైతే నేను దాన్ని పర్చేజ్ చేయడమో లేకపోతే దాంట్లో చేయడం చేస్తుంది. అది నా పూర్తి వీలుతో కూడుకుంది. ఓకే. దాంట్లో ఎవరో చెప్పింది కాదు, ఎవరో చేసింది కాదు, మార్కెటింగ్ స్ట్రాటజీ అది. దాన్ని మనం తప్పట్లేం. ఓకే. పర్టికులర్గా ఈ బెట్టింగ్ యాప్స్లో ఏం జరుగుతుందంటే దానివల్ల వచ్చే అనర్థం ఏంటో మనకు తెలుసు. అది లీగలా ఇల్లీగలా క్లారిటీ లేదు. ఓకే. ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారో తెలియదు, ఎవరు ఆపరేట్ చేస్తారో తెలియదు, ఓకే. ఎంత అమౌంట్ వేస్తే ఎంత అమౌంట్ పోతుంది, ఎంత అమౌంట్ వస్తుందో తెలియట్లేదు. వచ్చింది మాత్రమే ఆ స్క్రీన్ షాట్లు లేకపోతే ఆ వీడియోలు పెట్టి చూపిస్తారు తప్పితే లాస్ అయిన ఎవరు చూపించలేదు. అవును. దాంట్లో మ్యాక్సిమం ఎంత ఒక 1% 2% వస్తాయి, 98% లాస్ అవుతారు. ఈ 98% పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇందులో కనీసం 50% మెంబర్స్ ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాంట్లో పెడతారనమాట. ఓకే. సో అది ప్రాబ్లం ఇక్కడ. అంటే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా ఈ ఇన్స్టాగ్రామ్, మన యూట్యూబ్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత విపరీతంగా బెట్టింగ్ అనేది పెరిగిందనమాట. అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఇలా ఒకప్పుడు ఏంటంటే ఫోన్ కాంటాక్ట్స్లోనే ఇట్లా అయ్యేది అనమాట. బెట్టింగ్ మాఫియా దొరకడం అయితే జరిగింది. ఇట్లా కొంతమందిని పోలీసులు పట్టుకోవడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో హాజరుపరచడం, కోర్టు తీసుకువెళ్ళడం, ఇంత జరిగేది అనమాట. అంటే అక్కడ నుంచి ఇలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అసలు దానికి దీనికి తేడా ఏంటి అసలు? తేడా ఏం లేదండి, ఓపెన్ చెప్పాలంటే అది ఆఫ్లైన్, ఓకే. ఇది ఆన్లైన్ అంతే. ఓకే. దీని పరిధి పెరిగింది ఇప్పుడు. ఓకే. వాళ్ళు ఎక్కడ కూర్చోనైనా ఇప్పుడు నువ్వు బెట్టింగ్ ఆడే పరిస్థితి వచ్చేసింది. ఓకే. అప్పుడు ఏంటంటే క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటేనే ఓకే. బెట్టింగ్ వేయాలన్నా యాక్సెప్ట్ చేయాలన్నా లేకపోతే బెట్టింగ్ ఎలా చేయాలన్నా ఏదైనా క్లోజ్ కాంటాక్ట్ ఉండాలి, లేకపోతే ఎవరో ఒకళ్ళు రెఫర్ చేయాలి, దానికి ఒక మంచి చెడు ఉండేది. ఓకే. అది డిఫరెంట్ మ్యాటర్. దానికి దీనికి ఇప్పుడు మనం కంపేర్ చేయలేం. సో అంటే ఇప్పుడు వరకు మనం చూసుకున్నాం సార్, వాళ్ళ గతంలో కూడా ఎన్నో ప్రమోషన్స్ చేశారనమాట, ప్రమోట్ చేశారు కొన్ని యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని. ఇన్ని రోజులు వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, ఇప్పుడు మాత్రమే చేశారు. అంటే ఎందుకని చేయడం జరిగింది? అసలు కంప్లైంట్ చేస్తేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుందా? కంప్లైంట్ చేయకపోతే తీసుకోవడం జరగదా? అవునండి, బేసిక్గా దీంట్లో మనం గమనించాల్సింది అంటే ఏ క్రైమ్ అయినా సరే మనకి కంప్లైంట్ లేనిదే పోలీస్ ఆఫీసర్కి అసలు ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ చేయడానికి కానీ ఆయనకి జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాదండి. సో దాని మూలన పర్టికులర్గా కంప్లైంట్ అనేది అవసరం ఈ కేసుల్లో. ఓకే. రీసెంట్గా ఒక అతను కంప్లైంట్ చేశాడండి. కంప్లైంట్ చేసి ఇప్పుడు సో యాప్స్లో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం వల్ల నేను వాళ్ళ చేత ప్రొవోక్ చేయబడి నేను కోచింగ్ కోసం ఏదో వచ్చి ఉండి చేసుకుంటున్నాను, నేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళి దాంట్లో ఆడదామనే పరిస్థితికి వచ్చి మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్ చేసి ఆగిపోయాను. నాలాగే ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో,
ఈ ఆన్లైన్ గేమ్స్ బారిన లేకపోతే ఆన్లైన్ యాప్స్ బారిన పడి నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ముందు వాళ్ళందరినీ సేవ్ చేయాలంటే వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టినని ఒక కంప్లైంట్ రాసి ఇచ్చారండి. అది ఓకే. రిటర్న్‌గా ఇచ్చారు కంప్లైంట్. దాని గురించి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందండి. ఓకే. వితౌట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టలేరండి. ఓకే. వితౌట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టే కేసులు అవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళు చేసేది అందరూ చూస్తూనే ఉంటున్నారు కదా! ఇప్పుడు అధికారులు కానివ్వండి అందరూ చూస్తూనే ఉంటారు. అవునండి చూస్తున్నారు. బట్ ఎక్కడైనా సరే లీగల్‌గా ఒక జ్యూరిస్డిక్షన్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్లెయింట్ పెట్టాలి సార్. ఇప్పుడు నేనే చూస్తున్నాను లేకపోతే మీరే చూస్తున్నారు. ఎక్కడో హైదరాబాద్‌లోనో, ఢిల్లీలోనో ఉండి ప్రమోట్ చేస్తున్నారు. మనం ఎక్కడి నుంచి ఎలా కంప్లెయింట్ చేయాలి ఏంటనేది కూడా అవగాహన ఉండాలి కదా! అవును. కామన్ మ్యాన్‌కి తెలీదు. ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఓకే. హైదరాబాద్‌లో ఎవరో దాని గురించి చెప్పారు. ఈయన ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేశాడు. లాస్ అయిపోయాడు. ఎక్కడ కంప్లెయింట్ చేయాలి? ఎలా చేయాలి? ఎవరికి చేయాలి? తెలీదు కదండీ. అవగాహన లేక కొంతమంది చేయకపోయి ఉండొచ్చు. ఓకే. పర్టిక్యులర్‌గా కంప్లెయింట్ పెట్టాల్సిన కేసులు కొన్ని ఉంటాయండి. అందులో ఈ టైప్ ఆఫ్ కేసులు ఒకటనమాట. ఈ కంప్లెయింట్ ఉంటేనే పోలీస్ ఆఫీసర్ ఏమైనా చేయగలరండి. అవును. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా వాళ్ళని పిలిచి ఫర్దర్‌గా ఇటువంటివి చేయొద్దని ప్రివెంట్ చేయడం స్కోప్ ఉంటదండి. ఓకే. సో, మొత్తానికైతే ఇలాంటి సెక్షన్స్ ఉన్నాయి. బెట్టింగ్ వల్ల అవునండి. ఒకవేళ ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద కేస్ అవునండి. ఫైల్ అయితేనే అది ఎఫ్ఐఆర్ అవుతేనే మాత్రం కంప్లైంట్ తీసుకోవడం అయితే జరుగుతుందంటారు అయితే. కంప్లెయింట్ ఇస్తే తర్వాత ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అవుతదండి. అవుతదంటారు. ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ కేసులో మనకి ఎఫ్ఐఆర్ అయింది. హ్మ్. ఒక 11 మెంబర్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్‌ని చూయించారు. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశారు. ఓకే. ఆ ప్రాసెస్ జరుగుతుందండి. ఓకే. వీళ్ళకి ఒక ఛాన్స్ అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఎలాగంటారు మీరు? అంటే కోర్ట్‌గా హాజరుపరిచి తర్వాత ఇలాంటివి తెలియక చేసామని వీళ్ళైతే చాలామంది చెప్తున్నారు. మళ్ళీ వీడియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దాని మీద. సారీ చెప్తూ వీడియోలు రిలీజ్ వీడియోలో అయితే చేశారంటారా? చేశారు. అవును చూసానండి ఆ! నేను కూడా. యాక్చువల్‌గా అండి మనకి చట్ట ప్రకారం ఏంటంటే అండి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్‌క్యూజబుల్. మిస్టేక్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్‌క్యూజబుల్ అని చెప్పి ఒక మ్యాగ్జిమ్ ఉందండి. అది యాక్చువల్‌గా లాటిన్ మ్యాగ్జిమ్. ఓకే. దాంట్లో ఏదైనా ఒక నిజాంలో ఏదైనా మిస్టేక్ జరిగితే యాక్సెప్ట్ చేయొచ్చండి. లాలో మిస్టేక్ జరిగితే యాక్సెప్ట్ చేయరు. యాజ్ ఓకే. ఆఫ్ నౌ ఇప్పుడు వరకు ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్‌క్యూజబుల్ అంటారండి. ఓకే. ఫ్యాక్ట్‌ని ఎక్స్‌క్యూజ్ చేస్తారు మనం తర్వాత సారీ చెప్తే. మిస్టేక్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్‌క్యూజబుల్. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రొసీజరు ఏదైతే ఉందో స్టేషన్ బెయిల్ తీసుకోవడం గానీ, తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి కోర్ట్ నుంచి సమస్య వస్తే కోర్ట్‌కి అటెండ్ అవ్వడం, ట్రయల్ ఫేస్ చేయడం ఇవన్నీ కామన్‌గా జరుగుతాయండి. దీన్ని ఎవరు ఆపలేరు. ఓకే. ఇది ప్రొసీజర్ ప్రకారం జరుగుతది. ఇది మేబీ 3-6 మంత్స్ పడతదండి. ఓకే. జనరల్‌గా అయితే 3 మంత్స్‌లోనే చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. వాయిదాలు స్టార్ట్ అయిపోతాయి. ఈ ట్రయల్ అంతా జరగడానికి మాక్సిమం 1 ఇయర్, 1.5 ఇయర్ పడతదండి. ఎందుకంటే దీంట్లో ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఏ1కి ఎవరిని చూపించారంటే ఈ బెట్టింగ్ మేనేజ్మెంట్ యాప్స్‌ని చూపించారండి. అది ఒకటి కాదు మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి మనకి. అవును. ఈ యాప్స్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ రిజిస్టర్ అయ్యి ఉన్నారు, ఏ స్టేట్‌లో ఉన్నారు, వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ సమన్లు సర్వ్ చేసి వాళ్ళందరిని పిలిచి ఆ తర్వాత నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండి. అవును. ఏ2 నుంచి ఏ10 వరకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారండి. ఓకే. వీళ్ళందరినీ సమన్ చేసి అందరిని పిలిచి వీళ్ళ వాదన కూడా విని ఆ తర్వాత డిసైడ్ చేస్తారండి అది. ఓకే. అది. అంటే మనకి ఏ అకౌంట్ నుంచి అమౌంట్ పడుతుందో వాళ్ళకి దాని అవునండి. ద్వారా దానికోసమే మనకి ఇక్కడ ఎక్కువ టైం పడతది. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏ అకౌంట్ నుంచి అమౌంట్ మనకి ఇస్తున్నారు, లేదా రిజిస్టర్ డిఫరెంట్ నంబర్‌ల నుంచి అమౌంట్‌లు రావడం అవునండి. అది డిఫరెంట్‌గా ఇప్పుడు వీళ్ళు ఆన్‌లైన్ బెట్టింగ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళకి పంపించడం ఇట్లా జరుగుతూ ఉంటది చాలా వరకు. అవునండి. అది అంతా లాగాలంటే చాలా అవును. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. అందుకే ఓకే. దీనికి ఇన్వెస్టిగేషన్‌కే టైం ఎక్కువ తీసుకుంటదండి. ఓకే. జనరల్ కోర్స్ ఆఫ్ యాక్షన్‌లో అయితే 3 మంత్స్‌లో చార్జ్ షీట్ ఏస్తారు. ఇది టైమ్ టేకింగ్. ఓకే. సో, చాలామంది ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే బెట్టింగ్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళు పోగొట్టుకున్నా సరే మళ్ళీ అందులోనే ఉంటున్నారు. వాళ్ళని ఒకళ్ళు ప్రమోట్ చేయవసరం లేదు. అట్లా మారిపోయిందనమాట. వాస్తవం చెప్పాలంటేనండి ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేకపోతే బెట్టింగ్ యాపోల్లో పూర్తిగా తప్పు వాళ్ళదని మనం చెప్పడానికి లేదండి దీంట్లో. ఎవరైతే ఈ పబ్లిక్ ఉన్నారో పర్టిక్యులర్‌గా స్టూడెంట్స్ లేకపోతే ఇప్పుడు జనరల్ కామన్ మ్యానో లేకపోతే జాబ్ చేసుకునేవాళ్ళు, చిన్నా చితకా వాళ్ళు ఒక ఆశ అవును. దాంట్లో చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ లేకపోతే లేదా ఇన్వెస్ట్‌మెంట్ లాగా భావించేవాళ్ళు ఉన్నారు. లేదా ఇప్పుడు ఇన్‌స్టంట్ రిటర్న్స్ లాగా భావించి ఓవర్ నైట్ డబ్బులొచ్చేయాలనే ఆలోచనలో ఉన్నోళ్ళు ఉన్నారు. అవును. ఈ ఆలోచన దృక్పథం మారితే తప్పితే మనం ఏం చేయలేమండి. దీంట్లో అవును. గవర్నమెంటో, మీరు, నేనో లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏం చేయలేరు. అవును. సొసైటీలో కొంచెం వాళ్ళకి అవగాహన రావాలండి. అవును. అలాగా. చాలామంది కుటుంబాలను పోగొట్టుకున్న వాళ్ళున్నారు. అవునండి. ఫ్యామిలీని నేను పర్సనల్‌గా మనం చూసామండి ఒక కేసులో సూసైడ్ చేసుకున్న కేసులు చూసాం మనం. ఓకే. చిన్నపిల్లలు పర్టిక్యులర్‌గా 9థ్, 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఓకే. ఓవర్ నైట్
60 lakhs 70 lakhs పోగొట్టుకొని అబ్బబ్బా. తల్లిదండ్రులు ఫేస్ చేయలేక మార్నింగ్ సూసైడ్ చేసుకున్న కేసు మనం చూసాం. ఓకే. జరుగుతున్నాయండి. ఇలా సో దీని ఇంపాక్ట్ ఇంత ఉంది, దీనివల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు, 98% పీపుల్ సఫర్ అవుతున్నారు, 2% బెనిఫిషియర్స్ ఉన్నారు అనే పాయింట్ని వీళ్ళు ఇగ్నోర్ చేసి ప్రమోట్ ఓకే. చేస్తున్నారండి. ఓకే. సో దీన్ని మనం కంట్రోల్ చేస్తే మంచిది. అది ఓకే. మేబీ ఇప్పుడు ఇలాంటి సెక్షన్స్ ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోబట్టి చాలా వరకు తగ్గే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే అస్సలు తెలియని వాళ్ళు బెట్టింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవునండి. ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు రీసెంట్లీ మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. Yes. వీళ్ళని ఇంకా అస్సలు ఆపలేమన్నమాట. ఇంకా ప్రమోషన్స్ ఎక్కువైపోతుంటాయి. మల్టిపుల్ యాప్స్ వస్తూ ఉంటాయి. బెట్టింగ్స్ ప్రమోట్ చేయమని వీళ్ళకి ఆఫర్స్ వస్తూ ఉంటవి. అవునండి. ఇది తీసుకురావడం వల్ల కూడా చాలా ఇప్పుడు వరకు ఈ క్రైమ్ కట్టడం కూడా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం పర్టికులర్గా ఈ రీసెంట్ క్రైమ్, ఓకే. దీనివల్ల 50% తగ్గిపోయినట్టేనండి. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్స్ తగ్గినట్టే. అట్లాగే ఎవరైతే వీళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి వెళ్ళిపోయి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసి ఆటలాడి లేకపోతే ఇంకోటి చేస్తున్నారో వాళ్ళు మెజారిటీ పీపుల్ 50% కామ్ డౌన్ అయినట్టేనండి ఈ ఓకే. ఇన్సిడెంట్ మూలన. ఓకే. అంటే నేను అనుకోవడం ఇది తాత్కాలికంగా ఒక బ్రేక్ లాగా అనుకుంటున్నాను. ఓకే. దానికి అలవాటు పడిన వాళ్ళు కామన్గా చేస్తుంటారు. అయితే దీంట్లో ఒకటేనండి, షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే భావనలో ఉండబట్టి ఇవి జరుగుతున్నాయి. అవును. ఎందుకు పర్టికులర్గా స్టూడెంట్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే ఆ స్టూడెంట్స్కి ఏవో అవసరాలు, వాళ్ళకి లావిష్గా స్పెండ్ చేయాలనో ఇంకోటనో బైక్ అనో కార్ అనో ఏవో వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అవి మనం విత్ ఇన్ ద మీన్ టైము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డేస్లోనో 3 డేస్లోనో నేను ఎర్న్ చేశాను, నేను అవి కొన్నానని 1-4 సార్లు మనం చెప్తే ఏమవుద్దంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అది జరుగుతుందండి ఇక్కడ. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలని కానివ్వండి అన్ని విధాలుగా లాస్ అవుతున్నారు. ఈ బెట్టింగ్స్‌లో ఊబిలో పడిపోయి. ఇలాంటి విషయాల్ని అందరూ కూడా అరికట్టాలి. బెట్టింగ్‌ని అరికట్టాలని చెప్పేసి మనతో ఇంతసేపు కూడా ఆయన సమయాన్ని మనకు కేటాయించినటువంటి విజయ్ బాబు మైలా గారైతే హైకోర్టు అడ్వకేట్ ఈరోజు మనతో అయితే చాలా విషయాలు పంచుకోవడం అయితే జరిగింది. ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.